హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2025 దసరాకి మేము గోకర్ణ వెళ్ళాము. గోకర్ణ హుబ్లీ నుంచి వెళ్ళామన్నమాట. మేము మార్నింగ్ 8-9 గట్ల మాకు బస్సు ఉంది. హుబ్లీలో బస్ ఎక్కాము. ఇక కరెక్ట్గా మేము బయలుదేరిన రోజే ఇంకా వర్షంలో ఇలా వీడియో తీసాము. అన్నయ్య వదిన దసరాకు మా ఇంటికి వచ్చారు. ఇంక అందరం కలిసి ఇలా గోకర్ణ టూర్ ప్లాన్ చేసుకున్నాము. ఇలా హుబ్లీ నుంచి బస్సులో వెళ్ళాము. బస్సులో 3 అవర్స్ పట్టింది గోకర్ణ వెళ్ళేకి. గోకర్ణ డైరెక్ట్ బస్సు లేదు, అది ఊరు గుర్తు రావట్లేదు. అక్కడ ఒక 1/2 అవర్ ముందే మనం దిగాలి. దిగి అక్కడి నుంచి మళ్ళీ గోకర్ణకి వేరే బస్సు ఎక్కాలి. మాకు డైరెక్ట్ గోకర్ణకి బస్సు లేదు హుబ్లీ నుంచి. ఇంకా అక్కడి నుంచి ఒక 1/2 అవర్ 1 అవర్ పట్టింది ఇంకా వేరే బస్సు ఎక్కి. మేము వెళ్ళే టైంకి 1 అయ్యింది. గోకర్ణ టెంపుల్ క్లోజ్లో ఉంది. మళ్ళీ ఈవినింగ్ 4కో 5కో ఓపెన్ అన్నారు. మేము ఇలాగా బీచ్కి వెళ్ళాము. గోకర్ణ బీచ్కి వెళ్ళి బీచ్ అంతా చూసుకుని తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఇంకా కరెక్ట్గా మేము బయలుదేరినప్పుడే ఇలా వర్షంలోనే ఇంకా అన్నీ చూసుకున్నాము. ఇదంతా అడవి ప్రాంతం లాగా ఉంది, అన్ని చెట్లు. సమ్మర్లో వెళ్తే బెటర్ ఏమో అనిపించింది. అంటే మేము దసరా టైంలో బాగుందని వెళ్ళాం, కానీ కొంచెం ఈ వర్షానికి దీనికి అడవి కదా, కొండలు ఎక్కడ ఇరిగిపడతాయి అని భయపడ్డాము. కానీ బాగుంది. ఇది రావణాసురుడు ఆత్మలింగంని పెట్టి మనము స్టోరీ విన్నాం కదా, ఆ స్టోరీలో రియల్గా జరిగింది ఇదే అన్నమాట. ఆత్మలింగము టెంపుల్ చాలా బాగుంది. మీరు కూడా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళండి, చూసేకి ట్రై చేయండి. కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.